బయటికెళ్ళండి, పేషెంట్ ని రెస్ట్ తీసుకోనివ్వండి. అక్క, ఇప్పుడు కృష్ణ చాలా చిన్నది. ఇప్పుడే నువ్వు తనకి తన అనారోగ్యం గురించి ఎందుకు చెప్పేశావు? బజో కబిరాగా తకమక బాగా. దండం పెట్టు, దండం పెట్టు. శ్రవణ సుసై దాసస సీసా. దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే యోగ వైరాగ్యం, తపం అంటే యజ్ఞం, వీటన్నిటి గురించి రావణుడు తన చెవులారా విన్నాడు అంటే స్వయంగా లేచి పరిగెత్తుతాడు. అమ్మగారు 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 వాళ్ళు వచ్చేసారు. ఎవరొచ్చారు గోవిందయ్య గారు? అదే అమ్మగారు, మీరు స్వయంగా వచ్చి మీరే చూడొచ్చు కదా. కంగారు పెట్టడం ఎవరైనా మీ దగ్గరే నేర్చుకోవాలి. వస్తున్నా, నేను స్వయంగా వచ్చి నేనే చూస్తాను ఎవరొచ్చారు. ప్రతి ప్రాబ్లంని ఫేస్ చేయడానికి తనకి ధైర్యం ఉండాలి కదా కరుణ. లేకపోతే బ్రతకడం చాలా కష్టమైపోతుంది. దెన్ వాట్ అబౌట్ సాగర్ అక్క? నువ్వు ఇంత పెద్ద విషయం తన దగ్గర దాస్తున్నావు కదా. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు కూడా నువ్వు తనకి సాగర్ తన తండ్రి కాదు అని చెప్పావు. మరి ఇది కూడా అబద్ధమే కదక్కా? లేదు కరుణ, ఇది అబద్ధం కాదు. ఒక తండ్రి ఎప్పుడూ తన బిడ్డ దగ్గరే ఉంటాడు. ఎంతో ప్రేమగా తనని పెంచుతాడు. తనకి ఎలాంటి సమస్య రాకుండా అడ్డుగోడలాగా నిలబడతాడు. మరి సాగర్ అలా ఏమైనా చేశాడా? లేదు కదా. నేను నా కృష్ణని ఎంతో ప్రేమగా పెంచి ఇంత పెద్ద దాన్ని చేశాను. తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమ కూడా ఇచ్చాను. ఎండ నుంచి, దారిలో వచ్చే ముళ్ళు నుంచి కూడా నేను నా కూతుర్ని కాపాడుకుంటూ వచ్చాను, ఒంటరిగా. లేదు కరుణ, సాగర్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, అంతే. తను నా కూతురికి తండ్రి కాడు, అయ్యే అవకాశమే లేదు. ఇంతకీ అసలు ఎవరొచ్చారు గోవిందయ్య గారు? చిన్నా, నువ్వు వచ్చేసావా చిన్నా? తిరిగి వచ్చేసావా చిన్నా? నాకు తెలుసు నువ్వు మీ నానమ్మ లేకుండా అస్సలు ఉండలేవని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.